హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. మరికొత్త సరికొత్త అప్డేట్‌తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఇక వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే, ప్రతి రైతుకు సంబంధించి ఒక గుర్తింపు సంఖ్యనైతే ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు రిజిస్ట్రీకి సంబంధించి వ్యవసాయ శాఖ శ్రీకారం అయితే చుట్టడం జరిగిందనమాట. ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ రైతు రిజిస్ట్రీకి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అనేటివి ప్రారంభించినట్లు సమాచారము. సో, రైతు రిజిస్ట్రీ అనేది దేని కొరకు? అనేది ఈ వీడియోలో చెప్తాను. అన్నదాత సుఖీభవ పథకం మీకు రావాలన్నా, లేదా వ్యవసాయ రుణాలు ఏమైనా రావాలన్నా, సబ్సిడీ లోన్స్ ఏమైనా కావాలన్నా, ప్రతి ఒక్కరికి కూడా రైతుకి ఈ గుర్తింపు సంఖ్య అనేది చాలా అవసరం అండి. వీడియోని చూస్తున్న ప్రతి రైతు కూడా వీడియోని లైక్ చేస్తే చాలా మందికి కూడా ఈ సమాచారం అనేది రీచ్ అవుతుందనమాట. అలానే మనకు మార్చి 25 లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా అయితే పెట్టుకున్నట్లు సమాచారము. ఇక్కడ మనకు ఈ ఇచ్చేటువంటి ఈ గుర్తింపు సంఖ్య అనేది ఫ్యూచర్‌లో రాబోతున్నటువంటి రైతులకు సంబంధించిన అన్ని రకాల పథకాలకు ఈ సంఖ్య అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఈ గుర్తింపు నంబర్ అనేది. వివరాలన్నిటిని కూడా క్లియర్‌గా అయితే తెలుసుకుందాం. ఈరోజు వచ్చినటువంటి ఆర్టికల్స్‌లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవడం జరిగింది. మీరిక్కడ చూసుకున్నట్లయితే ప్రతి రైతుకి కూడా గుర్తింపు సంఖ్య అవసరం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రైతు రిజిస్ట్రీకి వ్యవసాయ శాఖ శ్రీకారం అయితే తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ప్రయోజనాలు కూడా ఇక్కడ మనకి ఇచ్చున్నారు చూడండి. ప్రతి రైతుకు జారీ చేసే యూనిట్ ఐడికి ఆయా రైతులు సీజన్లో పొందేటువంటి సబ్సిడీలు, రుణాలు, పంటల బీమా వంటి పథకాలను అనుసంధానం చేస్తారనమాట. ఇలా తయారైనటువంటి ఫార్మర్ రిజిస్ట్రీని యూనిఫైడ్ ల్యాండ్ ఏపీఐ లేదా ఆధార్ బేస్డ్ అథెంటికేషన్, పిఎం కిసాన్ వంటి డిజిటల్ అగ్రికల్చర్ ప్లాట్ఫామ్కు సైతం అనుసంధానం చేస్తారు. కౌలు రైతులతో పాటు ల్యాండ్లెస్ లేబర్స్ సైతం కూడా ఈ రిజిస్ట్రీలో తమ ఆధార్ నెంబర్లను ఆధారంగా పేర్లను నమోదు చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. ఈ ఐడి సాయంతో దేశంలో ఎక్కడి నుంచైనా రైతుల రుణ అర్హత, రుణ బకాయిలు, ప్రభుత్వ పథకాల జమ వంటి వివరాలను క్షణాల్లో తీసుకునే అవకాశం అయితే వెసులుబాటు కల్పించడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారనమాట. అయితే మీకు అర్థమైంది కదా, ఎందుకొరకు ఈ యొక్క గుర్తింపు సంఖ్యనైతే మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నారనేది. రిజిస్ట్రీ కోసము మనము ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీ అనే వెబ్సైట్‌ని అయితే రూపొందించడం జరిగింది మన కొరకు. మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ తీసుకొని వెళ్ళినట్లయితే మీకు ఈ రిజిస్ట్రీ అనేది పూర్తి చేయడం జరుగుతుందనమాట. ఫస్ట్ వచ్చేసి రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది నమోదు చేసిన తర్వాత రైతుకు ఓటీపీ జనరేట్ అయితే అవుతుందనమాట. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రైతు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. మరోసారి ఓటీపీ జనరేట్ అయితే అవుతుంది. రెండోది ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రైతు వివరాలు డిస్‌ప్లే అయితే అవుతాయన్నమాట. ఆ తర్వాత రైతుకు గ్రామంలో పొలం ఉండినట్లయితే ఆటోమేటిక్‌గా ల్యాండ్ డీటెయిల్స్ డిస్‌ప్లే అయితే అవుతాయి. ఆ తర్వాత సర్వే నంబర్‌లను సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయగానే రైతుకు మరొక ఓటీపీ జనరేట్ అయితే అవుతుందన్నమాట. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత రైతుకు 11 అంకెల సంఖ్య అనేది ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్‌గా అయితే జనరేట్ అయితే అవుతుందన్నమాట. ఈ నంబర్ అనేది ఫ్యూచర్‌లో ప్రభుత్వ పథకాల మీకు రావాలన్నా, లేదా సబ్సిడీలు రావాలన్నా, రుణాలు రావాలన్నా ఈ నంబర్ ఆధారంగా అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. చాలా క్లియర్‌గా అయితే చెప్పారండి. అలానే ముఖ్యంగా విజన్ 2047లో భాగంగా బ్యాంకర్‌లు భాగస్వామ్యం కావాలి. అగ్రికల్చర్ స్థానంలో హార్టికల్చర్ వస్తుంది. దాన్ని మరవొద్దని చెప్పి రాష్ట్ర స్థాయి బ్యాంకర్‌లకి అందరికీ కూడా రైతులందరికీ కూడా విరిగా రుణాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసినట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్స్ అయితే ఉన్నాయండి, కనిపిస్తున్నాయి కదా. ఈ విధంగా రైతులకు సంబంధించి ఒక రిజిస్ట్రీ నెంబర్ అనేది మనకు మార్చి 25వ తేదీ లోపల పూర్తి చేసుకోవాలి ప్రతి రైతు కూడా అని చెప్పి చెప్తున్నారనమాట. ఇకపోతే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి మెయిన్ టాపిక్ అన్నదాత సుఖీభవ పథకము. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే, మే నెలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అనేటివి ఓపెన్ కావడం జరుగుతుంది. అంటే మనము ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అప్లై అయితే చేయించుకోవచ్చనమాట. అప్పుడు కూడా ఈ రిజిస్ట్రీ నెంబర్ అనేది అవసరమైతే అవుతుందండి. ఒక యూనిక్ ఐడీ లాగా అయితే క్రియేట్ చేయబోతుందనమాట గవర్నమెంటు. ఈ యొక్క యూనిక్ ఐడీ ద్వారానే ప్రభుత్వ పథకాలు రావడము, రుణాలు రావడం, సబ్సిడీలు రావడం, పంటల బీమా రావడం, ఇవన్నీ కూడా రావడం జరుగుతుందనమాట. మీరు సీజన్‌లో ఏసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాప్ నందు అప్డేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ పంట నందు అప్డేట్ చేసుకుంటేనే మీకు ఫ్యూచర్‌లో ఏమైనా పంట నష్టము వచ్చినప్పుడు దానికి సంబంధించిన నష్టపరిహారం అందించడము, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు అందించడము అవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ పంట నందు మీరు డేటా అనేది అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం, ఏ పంట వేసినా కూడా.
ఓకేనా? సో, అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మేలో అయితే రిజిస్ట్రేషన్స్ అనేటివి ఓపెన్ అవుతాయనే సమాచారం అయితే ఉందండి. సో, అయినప్పటికీ ఈ పథకానికి సంబంధించిన అర్హతలు ఏ విధంగా ఉంటాయనేది కొంతమంది అడగడం జరిగింది. సో, ముఖ్యంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏడాదికి 2 విడతల సాయం కింద అయితే రూ. 20,000 అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి అప్డేట్ ప్రకారము ఈ యొక్క 20,000 అమౌంట్ అనేది పెరగబోతుందండి. ఎందుకంటే పీఎం కిసాన్ నిధులనేటివి పెంచడం జరిగిందనమాట సెంట్రల్ గవర్నమెంట్. మనకు అన్నదాత సుఖీభావ పథకము మన రాష్ట్ర ప్రభుత్వము మరియు సెంట్రల్ గవర్నమెంట్ పీఎం కిసాన్ నిధులు 2 కలగలుపుకొని ఒకేసారి ఒక మంచి అమౌంట్‌గా అయితే రైతులకు 10,000, 10,000గా ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పింది. ఇప్పుడు పెంచినటువంటి అమౌంట్‌ని కుదించేసి ఆ 20,000గానే ఇస్తారా? లేదా పెంచినటువంటి అమౌంట్‌ని యాడ్ చేసి ఇస్తారా? అనే దాని మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఒకవేళ ఏదైనా అప్డేట్ వస్తే తెలియచేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మేలో అయితే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకునేందుకు, అదేవిధంగా మనము ఈ యొక్క పథకానికి అప్లై చేసుకునేందుకు అవకాశం అనేది రావడం జరుగుతుంది. ఇకపోతే తెలంగాణలో 1 ఎకరా, 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి ఆత్మీయ భరోసా అనేది పడుతుందనమాట. తెలంగాణలో అయితే ఫండ్స్ అనేటివి రిలీజ్ అవుతున్నాయి. మన ఏపీలో అయితే ఇంకా రిలీజ్ అయితే కాలేదు. వస్తే తప్పకుండా అప్డేట్స్ తెలియజేస్తానండి. మీరు మా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ గనుక ఉన్నట్లయితే ఈ రిజిస్ట్రీ నంబర్‌కి సంబంధించి మీరు నన్ను కామెంట్స్‌లో అయితే అడగవచ్చు. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అనేటివి మన ఛానెల్‌లో వస్తాయండి. మీరు రెగ్యులర్‌గా మన ఛానెల్‌ని ఫాలో అవుతున్నట్లయితే ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చనమాట.